మీడియాకు స్వాగతం. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీరామ్కు ట్రాన్స్ఫర్ వచ్చిన నేపథ్యంలో ప్రొద్దుటూరు ప్రజలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన 18 సంవత్సరాల సర్వీస్లో 31 ట్రాన్స్ఫర్స్ తన నిజాయితీని తెలియజేస్తున్నాయని రాజకీయ పార్టీలు ప్రజలు ప్రశంసించడం విశేషం. ప్రొద్దుటూరు సీఐగా బాధ్యతలు తీసుకున్న 40 రోజులకే ట్రాన్స్ఫర్ రావడంతో ప్రొద్దుటూరు ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురైనామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం. సోషల్ మీడియాలో 2 రోజులుగా సీఐ శ్రీరామ్ నిజాయితీ గల అధికారి అంటూ యువకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ ఇండియా న్యూస్ సీఐ శ్రీరామ్ పై అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ సర్కార్ ఇండియా ప్రత్యేకంగా ఒక వార్త ఒక వ్యక్తి విషయంలో చేస్తున్న నేపథ్యం. మనం చేస్తున్న ఈ వ్యక్తి వార్త చేస్తున్న ఈ వ్యక్తి బదిలీలకు భయపడే వ్యక్తి కాదు, రాజకీయాలకు తలెగ్గే వ్యక్తి కాదు, ధన వ్యామోహం ఉన్న వ్యక్తి కాదు, ప్రజలు మెచ్చిన వ్యక్తి, తను వేసుకున్న కాకి చొక్కాకు ఒక గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి, తను చేస్తున్న బాధ్యతకు వన్నీ తెచ్చిన వ్యక్తి, తను చేస్తున్న ఉద్యోగానికి ఒక గౌరవప్రదమైన ప్రజల నుండి గౌరవప్రదమైన ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి పొద్దుటూరు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ విషయమే ఇదంతా నేను చెప్పడం జరుగుతున్న నేపథ్యం. ఇతను 18 ఏళ్ల సర్వీసులో 31 ట్రాన్స్ఫర్లతో ఇతని జీవితం సాగుతున్న నేపథ్యం. ఇతను పొద్దుటూరుకి వచ్చి 40 రోజుల్లోనే మరి ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు ప్రజలు మరి వాళ్ళ గుండె మీద రాయి పడినట్లుగా, వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లినట్లుగా, ఒక కుటుంబంలో వ్యక్తి మరి బయటకు వెళ్తున్నట్టుగా వారు స్పందిస్తున్న తీరు, సోషల్ మీడియాలో స్పందిస్తున్న తీరు ఈ 2 రోజుల నుండి కనపడుతున్న విషయం. ఈ పరిస్థితుల్లో అసలు ఇంత నిబద్ధత, ఇంత క్రమశిక్షణ కలిగినటువంటి ఉద్యోగ ధర్మంలో అంత క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఉద్యోగ ధర్మాన్ని ఎంత న్యాయబద్ధంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఇతను ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్న విషయం ఏంటి అనే విషయాన్ని మన సర్కార్ ఇండియా ఆరా తీసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఇతని ఆ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలే కావచ్చు, అతను ఎక్కడ ఉద్యోగం చేసినా కానీ ఆ పరిధిలో ప్రజలు ఇతనిపై పెంచుకున్న మమకారం, ప్రేమ అటువంటి పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ప్రజలతో మమేకమై ఒక రక్షక భటుడుగా, ఒక సిఐగా ఉండి ప్రజలకు మరి అంత దగ్గరగా ఉండటం, ప్రజల మెప్పును పొందటం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన విషయం. అధికార ప్రతిపక్షాలు కూడా ఇతనిని విమర్శించలేనటువంటి పరిస్థితి, ఇతన్ని ప్రశంసిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ప్రధానాంశంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఎక్కడ పనిచేసినా అక్కడ ఆ ప్రాంత ప్రజలు ఇతనిని ఓన్ చేసుకోవడం అనేది ఒక పోలీస్ శాఖలో ఒక వ్యక్తిని, ఒక సిఐ లాంటి వ్యక్తిని మరి ఓన్ చేసుకోవడం అనేది ఇవాళ ప్రధానాంశం. దీని విషయంలో ఇప్పుడు సిఐ శ్రీరామ్ అనగానే శ్రీరామ్ అనే పేరు ఒక గౌరవప్రదమైన పేరు. ఆ శ్రీరామ్ అనే పేరు ఒక న్యాయబద్ధమైన పేరు. శ్రీరామ్ అనేది ఒక బాధ్యత కలిగిన పేరు. శ్రీరామ్ అనేది ఒక గౌరవప్రదమైన పేరు. ఆ గౌరవప్రదమైన పేరుకి మరి ఇతను వన్ని తేవడమే కాకుండా తల్లిదండ్రులు ఇతనిపై పెంచుకున్న మరి ప్రేమాభిమానాలు, ఇతనిపై మరి పెంచుకున్న ఒక బాధ్యతాయుతమైన నమ్మకాన్ని ఇతను నిలబెడుతున్నాడనే విషయాన్ని ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూస్తే అర్థమవుతున్న పరిస్థితి. అతని కన్న తల్లిదండ్రులు కూడా మరి గర్వపడే విధంగా ఉద్యోగ ధర్మంలో తను ప్రమాణం చేసిన ఉద్యోగానికి వెళ్లే ముందు అతను చేసిన ప్రమాణానికి నిబద్ధుడై, ప్రమాణానికి బాధ్యత ఉన్న వ్యక్తి కలిగిన వాడిగా మరి ఇవాళ అతను ప్రజల నుండి ప్రశంసలు పొందుతూ ఉంటే కన్న తల్లిదండ్రులు ఏ విధంగా ఆనందిస్తారనేది, కన్న తల్లిదండ్రులకు అంతకంటే పుత్రుణ్ణి ప్రజలు మెచ్చుకుంటుంటే, పుత్రుణ్ణి ఇవాళున్న రాజకీయ వ్యవస్థలో, ఇవాళున్న పరిస్థితుల్లో, ఇవాళున్న సోషల్ మీడియా వ్యవస్థలో మరి ఒక అధికారిని ప్రజలు పొగడడం అంటే, ఒక అధికారిని మరి రాజకీయ పార్టీలు పొగడడం అంటే తల్లిదండ్రులకు అంతకంటే ఎక్కువ కావలసిన ఆనందం ఏదీ లేని పరిస్థితి. నేడు ఉన్న రాజకీయ వ్యవస్థలో, నేడు ఉన్న సోషల్ మీడియా వ్యవస్థలో ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా మరి బహిర్గతం చేస్తున్న ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా అధికారి లోపం ఎక్కడ కనపడినా వెంటనే రాజకీయ నాయకులు స్పందిస్తున్న తీరులో ఇవాళ ఈ సిఐ శ్రీరామ్ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారిన నేపథ్యం.
ప్రజల నుండి అనేక ప్రశంసలు వస్తున్న నేపథ్యం. మరి రాజకీయ పార్టీలు, అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం పార్టీ కావచ్చు, రెండు పార్టీలు కూడా మరి ఇతనిపై ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యం. సోషల్ మీడియా విషయానికి వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు, యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అన్ని రకాల వారు ఇతని విషయంలో, సిఐ శ్రీరామ్ విషయంలో మరి స్పందిస్తున్న తీరు మరి ప్రశంసనీయంగా ఉండటం అనేది ఇవాళ ప్రధానాంశంగా కనపడుతున్న నేపథ్యం. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ అతను సర్కిల్లో ఉన్న ప్రతి చోట కూడా ఒక న్యాయబద్ధమైన ఒక అధికారిగా ఉంటూ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా అతను నమ్ముకున్న ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు మమేకమై ఇప్పుడు అనేక రకాలుగా వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళు ఉండొచ్చు, అనేక వక్ర మార్గాల్లో రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో పెట్టుతూ, వాళ్ళని అరికడుతూ, వాళ్ళు చేస్తున్న అనేక అక్రమ మార్గాలను అరికడుతూనే ప్రజల్లో ఒక మంచి పేరును సంపాదించుకొని తల్లిదండ్రులు గర్వపడే విధంగా పోలీస్ శాఖ మరి అతను వేసుకున్న చొక్కాకి న్యాయం చేస్తూ పోలీస్ శాఖలోనే ఇటువంటి వ్యక్తి ఉన్నాడా అనే విధంగా మరి యువకులు మరి ప్రజలు గర్వపడే విధంగా ఇతను వెళుతున్న తీరు ప్రశంసనీయం. ఈ పరిస్థితుల్లో మనం ఏదో వ్యక్తిని పొగడటం కోసమో, లేదో వ్యక్తిని మనం ఆకాశానికి ఎత్తడం కోసమో సర్కార్ ఇండియా ఈ వార్త చేయడం లేదు. వాస్తవాలను మాత్రమే చేస్తాం. వాస్తవాలు ఉంటేనే మనం వార్తగా ఇవ్వడం అనేది సర్కార్ ఇండియా చేస్తున్న పరిస్థితి. వాస్తవంగా ఇవాళ అనేక శాఖల్లో కూడా యువతులు కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి పొజిషన్లో ఉండి ఇవాళ అనేక రకాలుగా పేదలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మరి పక్షవాతం వచ్చిన వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళు కనపడ్డప్పుడు అనేక రకాలుగా వృత్తి విషయాలలో మరి ముందుకు రాలేక జీవనం గడవక ఇబ్బంది పడుతున్న వారిని హక్కున చేర్చుకొని వారికి వీరు చేతనైనంత సహాయాన్ని చేస్తూ వాళ్లకు మనోధైర్యాన్ని కలిగిస్తున్నటువంటి పోలీస్ శాఖలో కొంతమంది పోలీసులు, ఇవాళ పోలీస్ శాఖలో కొంతమంది ఎస్ఐలు ఉండటం జరిగింది, పోలీసులు ఉండటం జరిగింది, కొంతమంది ఉండటం జరిగిన నేపథ్యం, ఇతర శాఖల్లో కూడా ఒకళ్ళిద్దరు ఉండటం జరిగిన నేపథ్యం. అయితే ఈ విధంగా ఉన్న వారిని, ఈ విధంగా ప్రజల్లో మమేకమైన వారిని, ప్రజలతోని తన వృత్తి ధర్మాన్ని చేస్తూనే, వృత్తి ధర్మాన్ని నిలబెట్టుకుంటేనే, వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూనే ప్రజలకు సేవ చేసే ఇటువంటి వారి విషయంలో సర్కార్ ఇండియా ఎప్పుడు ముందే ఉంటుంది. వారి విషయాన్ని వెలుగులోకి తేవడం కోసం, వారు చేసిన మంచి పనులు చెప్పడం కోసం సర్కార్ ఇండియా ఎప్పుడు ముందే ఉంటుంది. అదే సందర్భంలో ఇవాళ సిఐ శ్రీరామ్ విషయంలో మనం చేస్తున్న ఈ వార్త. నమస్తే.